హలో అండి, మిద్దె తోటలో పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. పెసరు వడియాల కూరతో మీ ముందుకు వచ్చానండి. ఇటువంటి కూరలు ఉండాలంటే మా సిస్టర్ స్పెషలిస్ట్ అండి. ఈరోజు కూర అంతా తనే చేస్తారండి. పెసర వడియాల కూర కావాల్సిన పదార్థాలు: పెసర వడియాలు, కప్పు పెసర వడియాలకి సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు, పసుపు, ఆయిల్, లాస్ట్ పాలు పోసుకుని దింపుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్, 2 కప్పులు ఆయిల్. పెసర వడియాలు ఆయిల్లో వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో ఇలా వేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత తీసి ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇవి పెసర వడియాలు వేగిన తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత సరిపడా ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాము. పచ్చిమిరపకాయలు కూడా పుల్లల పొయ్యి మీద వండుకున్నది మనకి ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడప్పుడు గ్యాసుల మీద కంటే ఇలా పుల్లల పొయ్యి మీద చిన్న కుండ పెట్టుకుని కూర వండి టేస్ట్ చూడండి. గ్యాస్ మీద దానికి పుల్లల పొయ్యి మీద దానికి తేడా టేస్ట్ మీకే తెలుస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి వీలైనంత వరకుని. సరిపడా ఉప్పు వేస్తున్నాను, సరిపడా కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియా పౌడరు, పసుపు, ముందు వేయించి పెట్టుకున్న వడియాలు ఇవన్నీ కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలి. ఇవన్నీ వేసిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. పెసరొడియాలు మనకి చాలా ఉపయోగపడతాయి. వర్షాకాలం కానీ చలికాలం కానీ కూరగాయలు లేని టైంలో మనం ఏ టైంలో అయినా 2 ఉల్లిపాయలు కోసుకుని తానింపు వేసుకుంటే మనకి వేడివేడి అన్నంలో తినొచ్చు, రొట్టెల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు. సమ్మర్లో పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోవచ్చు. ఈ పెసర వడియాలు నేనే చేసానండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. మీకు తయారు చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. లాస్ట్ కూర ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత మనం దింపే ముందర కొంచెం పాలు పోసుకుని ఇలా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఇలా ఉండనివ్వాలి. ఇలా మూత తీసిన తర్వాత ఇదిగో కూర ఇలా అయిపోయింది. చూడండి ఎంత బాగా అయిందో. సింపుల్గా చేసుకోవచ్చు మీరు. అయిపోయింది. తింపి పక్కకి స్టోర్ చేసుకొని మా అన్నయ్య వేడివేడి అన్నంలో కూర వేసుకుని టేస్ట్ చూస్తున్నారో చూడండి. ఎంత టేస్ట్ ఉంటుందో మా అన్నయ్య మళ్ళీ వేయమంటారు చూడండి. ఇవన్నీ మంచి వాసన కూడా వస్తుంది. కూర అసలు వాసనతో కడుపు నిండిపోయేలాగా ఉంది. చూస్తున్నా టేస్ట్ ఎలా ఉందో. అన్నం కూడా చాలా వేడిగా ఉంది. చాలా బాగుందండి. చూస్తున్నాను. ఇగో మా అన్నయ్య గారికి నచ్చింది, బాగా తింటున్నారు చూడండి. మళ్ళీ వీడియోలో మీకు ఈ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాము. కూర చాలా బాగుందండి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయని మా సిస్టర్ చేసి చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.